హాయ్ హలో అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు అనగా ఈ తారీఖు నుంచి తెలంగాణలో మనకి మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలి కదా. సో ఆ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను జమ చేస్తున్నట్లు ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే మన అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయాలని జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి ముఖ్యంగా రేపు మొదటిగా ఈ జిల్లాలలో ఈ 33 నుంచి దాదాపు 23 జిల్లాలలో రేపైతే కేవలం ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు భారీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2000 రూపాయలు తీసుకునే వారికి 4000 రూపాయలు, 4000 రూపాయలు తీసుకునే వారికి 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయి, మహాలక్ష్మి పథకం డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వాటితో పాటుగా ఈ రేపు ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నారన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎంతగానో ఎప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణలో. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం ద్వారా నిధుల కొరత ఉందన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ నెలలో కూడా మన పెన్షన్ లబ్ధిదారులకు పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పాత పెన్షన్ డబ్బులనే జమ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో దీంతో పాటుగా ఏదైతే అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు రేపు అయితే వారి ఖాతాలలో మే నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీస్తూ భారీ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏవైతే ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే రేపటి నుంచి జూలై నెల 10వ తారీఖు వరకు ఈ ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను అయితే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తూ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఎటువంటి అవకతవకలు లేకుండా ఖాతాలలో ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.